Hello guys, welcome back to the new another video, new another week, and so I hope you guys doing well. And చిన్న చిన్న వర్క్స్ ఉండే అవి కంప్లీట్ చేసేసుకున్నాను. నౌ ఇట్స్ టైమ్ 1 అవుతుంది. సో ఇప్పుడే లంచ్ చేసేసి అండ్ బయటకు వెళ్ళేసి ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అండ్ అవి కూడా తినేసిన అనమాట. సో యు నో వాట్, లైక్ ఏవైతే ఉన్నాయో తిననీకి అప్పుడు కావాలి కావాలి అనిపిస్తుంది. సో ఎప్పుడైతే అవి ఉన్నాయనుకోండి అప్పుడు ఎక్కువ తినబుద్ధి కాదనమాట. సో ఇందాక ఫ్రూట్స్ తినాలనిపించింది, బనానాస్ లేకపోతే గ్రేప్స్ అండ్ యాపిల్స్ అవి ఇప్పుడు తెచ్చుకున్నాను అనమాట. బట్ ఎక్కువ ఫుల్గా తినేద్దాం అనుకున్నాను, కాకపోతే అంత తినబుద్ధి కాలేదు. జస్ట్ నార్మల్గా తినేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ సో టైం వచ్చేసి అయితే 1:30 అవుతుంది అండ్ మనం చిన్న చిన్న వర్క్స్ అయితే అయిపోయినాయి. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్లు అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే కూల్గా ఫ్రూట్స్ అండ్ లంచ్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు ప్రశాంతంగా ఇంకా నేను స్నానం చేయలే అనమాట. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని దాని తర్వాత స్నానం చేసి ఒక మూవీ చూద్దాం. అండ్ నో వాట్, రీసెంట్గా కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ వచ్చిందనమాట. సో నిన్న నైట్ చూసేసాను అనమాట. లైక్ ఇట్స్ అమేజింగ్ మూవీ, అసలు చాలా బ్యూటిఫుల్ మూవీ అండ్ మస్త్ అనిపించింది నాకైతే. వెరీ కూల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ మంచిగా లైక్ బాగా అనిపించింది నాకైతే. సో మీరు ఎవరైనా చూస్తే కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అనేది. అండ్ సో ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత స్నానం చేసేసే సెట్. సో దిస్ ఈస్ ద అనదర్ వీక్ అండ్ ఇంకా మన లాస్ట్ వీడియో చూడకపోతే గో అండ్ చెక్అవుట్ మై ఛానల్ అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి అనమాట. అండ్ సో ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా కింద కూర్చున్నాను అనమాట. మంచిగా పీస్ఫుల్గా ఉంది కింద కూర్చోవడం వల్ల. సో ఇప్పుడు అయితే ఆయిల్ పెట్టేసుకొని సో ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఆయిల్ అనేది జస్ట్ పైన పోసుకొని ఇట్లా పైన రబ్ చేసుకుంటే అది అంత యూజ్ కాదనమాట. సో ఎప్పుడైతే మనం హెయిర్ని ఇటు తీసి లోపల అంటే ఆయిల్ని ఇలా పోసుకున్నాం అనుకోండి, లైక్ ఏదాకా నేను చూపించిన కదా అలా అనమాట. సో ఇక్కడ 4 పార్ట్స్లో సో నేను ఇట్లా ఇక్కడ హెయిర్ ఇక్కడ తీసి లోపల పోర్ చేస్తాను అనమాట, అంటే పోస్తాను. సో దానివల్ల సో దట్ ఆయిల్ అనేది హెయిర్ రూట్స్ వరకు వెళ్తుంది. సో నేను ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే డిప్లొమాలో మా ఫ్రెండ్ గాడు నేను మా ఫ్రెండ్ గాడు లైక్ ఆయిల్ పెట్టుకుంటున్నాం అనమాట. ఆ సిచ్యువేషన్లో వాడు ఇలా సేమ్ ఇందాక చూపెట్టిన కదా ఇలా తీసుకొని లోపల పోసుకుంటాడు అనమాట. సో నేనేమో నార్మల్గా ఆయిల్ చేతిలో పెట్టేసుకొని నార్మల్గా రబ్ చేసుకున్నాను. సో అప్పుడు చెప్పాడనమాట, మనం ఎప్పుడైతే ఇట్లా రూట్స్ వరకు నార్మల్గా అంటించుకుంటే రూట్స్ వరకు వెళ్ళదు, ఎప్పుడైతే మనం ఇట్లా తీసి పోసుకుంటామో అప్పుడు రూట్స్ వరకు వెళ్తుంది. అండ్ దాని తర్వాత మసాజ్ చేసుకోవాలన్నమాట కొద్దిసేపు. సో అప్పుడు ఆయిల్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంటుందన్నమాట. అండ్ ఆయిల్ అనేది మన హెయిర్ రూట్స్ వరకు వెళ్ళేసి అండ్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో దట్స్ ద థింగ్. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి అదే పాటించండి. అండ్ ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడే. అండ్ ఇప్పుడు మంచిగా రిలాక్స్గా సాంగ్స్ పెట్టుకొని ఒక 10 to 15 minutes అలా చిల్ అవుదాం. దాని తర్వాత కొంచెం ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం.
యెస్ గైస్, ఇప్పుడు ఈవినింగ్ అయితుందనమాట. మన మటన్ హలీం టైం అయితే వచ్చేసింది. యెస్ గైస్, ఇప్పుడు ఈవినింగ్ అయితుందనమాట. మన మటన్ హలీం టైం అయితే వచ్చేసింది అండ్ తినేసిన కూడా. సో ఇట్స్ అమేజింగ్ అనమాట. సో వెరీ డెలీషియస్ అండ్ ఒక చిన్న కోరిక అయితే తీరిపోయిందనమాట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మటన్ హలీం తినాలని. సో ఇన్నాళ్ళకి మటన్ హలీం అయితే తినేసినాం. సో వెరీ నైస్. సో అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా నేను స్నానం చేయలేదు. సో ఇప్పుడే కొద్దిసేపు తర్వాత వాక్ చేసి సో మనమైతే స్నానం చేసేద్దాం. అండ్ స్నానం చేసిన తర్వాత టెర్రస్ పైనకి వెళ్ళేసి అలా టైంపాస్ చేద్దాం కొద్దిసేపు అయితే. లెట్స్ గో. అండ్ మీలో ఎంతమంది మటన్ హలీం ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో ఎస్, మనమైతే మంచిగా స్నానం చేసేసుకుందాం. అండ్ లైట్గా వర్షం వస్తుంది. సో లైట్గానే వర్షం వస్తుంది అనేసి వీడియో స్టార్ట్ చేసిన అనమాట. సో అండ్ మంచిగా వస్తుంది. సో బాగానే వస్తుంది అనుకుంటా వీడియో అయితే. అండ్ ఒక లాస్ట్ థింగ్ మాట్లాడదామని వచ్చేసాను అనమాట. అండ్ సో వీ ఆల్ డూ మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. సో మనం ఎన్ని మిస్టేక్స్ చేయొద్దు అని అనుకుంటాం, బట్ డైలీ లైఫ్లో మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, మనకు తెలిసో తెలియకో. బట్ తెలుసుకునే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మనకి ఆ మిస్టేక్స్ వల్ల నేర్చుకుంటాం, ఏదో ఒక లెసన్ నేర్చుకొని ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉంటాం అనమాట. సో దట్స్ ద ఈరోజు లెసన్ అనమాట. అండ్ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి నచ్చినట్లయితే చేసినట్లయితే వీడియో అయితే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో అంతే ఇంకా నెక్స్ట్ వీక్లో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇలా నాకు వీక్లో పక్కా వన్ డే ఒక వీక్ ఆఫ్ ఉంటుంది. ఆ ఫుల్ డే వీక్ ఆఫ్ రోజు ఏమేం చేశానో అది షూట్ చేయాలా, లేదంటే ఆ వీక్ మొత్తం ఏమేం చేశానో అది చేయాలా కింద కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇంతే ఇంకా. సో ఈ వీడియో ఇప్పటివరకు ఆపేస్తున్నాను. సో సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.